మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు తన సిబ్బంది విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లారు. విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు అధికారులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ మహిళలపై అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారని, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ చౌర్యం జరుగుతుందని, తాము ఆ గ్రామానికి వెళ్లి చర్యలు తీసుకున్నామని, ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని అన్నారు. గ్రామానికి విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన అధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని రామాయంపేట ఏఈ తిరుపతి రెడ్డి గ్రామస్తులకు తెలియజేశారు. టైం కావాలి సార్ అంటే రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడమని చెప్పారు. ఆఫీస్కి వచ్చి మాట్లాడమంటే ఈరోజు ఆఫీస్కి వచ్చినాము. వచ్చి మాట్లాడితే మాకు ఉన్న బిల్లును ఈ కాగితాల రూపంగా ఇచ్చిండు. దీన్ని కట్టుకుంటే క్లియర్ అయిపోతుంది అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. నిన్నటికి వచ్చి బిల్లు కట్టమని చెప్పేసి వైర్ కట్ చేసిండు, డిస్కనెక్ట్ చేసిండు. ఎంతమంది చేసిండు అనేది ఊర్లో నా ఒక్కటి పరిస్థితి చెప్పుకోవడానికి ఎంతమంది అంటే నేను డైలీ లేబర్ను కదా, డైలీ లేబర్ను. మీటర్ను అదేంది అది పాత మీటర్ అని చెప్పేసి కొత్త మీటరు తర్వాత తీసుకోవాలని చెప్పేసి పాత మీటర్లు తీసేస్తామని చెప్పి, కానీ ఆ పాత మీటర్ బిల్లు పే అయ్యేదాకా ఏమని చెప్పేసి మళ్ళీ వాడిని పెట్టేసిపోయారు. కలగొట్టిన విషయం అదే కొడితేనే అది పాతది ఓల్డ్ అన్నట్టు పాతది. సరే, లక్ష్మాపూర్ విలేజ్. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న మీటర్ ఉందని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా నడిపించి బిల్లు మొత్తము కట్టాలి తప్పకుండా అని 5,000 బిల్లు మినిమం బిల్లు వేసారు. మళ్ళీ ఫైన్ అని చెప్పేసి ఫైన్ ఒకటి మళ్ళీ ఏదో కేసు అని చెప్పి కేసు వేసారు. నిన్న మొత్తం ప్రొద్దున్నకి ఇదే జరిగింది. మా ఊళ్ళో ఎవరు లేకుండా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బెదిరించేసి తమ్మకి కలెక్షన్ కట్ చేసి మా నాన్న పేరు మీద ఉన్న అసలు మీటర్ యూజ్ చేస్తలేము. ఆ మీటర్ వీళ్ళ దగ్గరనే ఉన్నది, ఏ వారి దగ్గరనే ఉన్నది పాత మీటర్. తీసుకొచ్చి ఇక్కడ మా విలేజ్లో ఉన్నటువంటి లైన్ మ్యాన్ రవికి ఇస్తే రవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిండు. తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీటర్ తీసుకొస్తే నీ కలెక్షన్ మీ అన్న కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. మళ్ళీ ఇంకోటి, నిన్న నైట్ మా పిల్లలు ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. కొమ్మటిపల్లిలో చదువుతారు మా 2 పిల్లలు. నైట్ దీపంలో క్యాండిల్స్ వెలిగించి వాళ్ళకు ఎగ్జామ్స్ ఉండే చదువుకొని బిడ్డ ఏడవకూరు అని చెప్పేసి సంతాయించిన. అయినా ఇక్కడికి వచ్చినా కానీ సాల్వ్ కాలేదు నాది పని. ఎందు గురించి అంటే ఇంత అమౌంట్ కడితే నీకు కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇయ్యాలని అంటున్నాడు. ఎందు గురించి ఆయనకు ఉన్నది, నీకు పై అధికారి ఎవరని అడినా కానీ ఆయన ఏది రెస్పాన్స్ అవ్వట్లేదు. నా సాల్వ్ చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నా. ఇది జరిగింది సార్. 2025 గురువారం రోజు లక్ష్మాపూర్ గ్రామానికి విద్యుత్ బకాయిల వసూలు కోసము నేను, మా లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెను, జేఎల్ఎం తదితర సిబ్బంది అందరం కలిసి బిల్లుల వసూళ్లకు థెఫ్ట్ కేసు అమౌంట్స్ రియలైజేషన్ కోసము వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని థెఫ్ట్ కేసులు రియలైజేషన్ చేయించాము. కొందరు పేమెంట్స్ కట్టారు, కొందరు పేమెంట్స్ కట్టని వాళ్ళవి డిస్కనెక్షన్ చేస్తే దాని మీద కొంత అలిగేషన్స్ రావడం జరిగింది. ఆ అలిగేషన్స్ మూలంగానే ఈరోజు అందరూ లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆ ఏఈ మీద పర్సనల్గా మాట్లాడము, ఆ తర్వాత అనని మాటలకి అనుకుంటూ ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి విధంగా ప్రెజర్ చేయడం జరుగుతుంది కొందరు వ్యక్తులు. నేనేమంటున్నానంటే ఎవరు నాకు దేశులు కాదు. నేను నా డ్యూటీలో భాగంగానే నా డ్యూటీని నిర్వర్తిద్దామని చెప్పేసి నేను వెళ్ళి డిస్కనెక్షన్ చేశాం. అందులో ఉన్నాయి కొన్ని ఓఎస్ఎల్ సర్వీస్ ఉంటూ సప్లై వాడుతున్నాడు. అందులో కొన్ని ఒక ఓఎస్ఎల్ సర్వీస్ యూడీసీ సర్వీస్ ఉండగా దానికి 2 మీటర్లు సపరేట్గా తీసుకొని వాళ్ళ నాన్న పేరు మీద కానీ వాళ్ళ రిలేషన్స్ పేరు మీద ఉన్న మీటర్లకి థెఫ్ట్ కేసులకి పేమెంట్ కట్టమంటే మేము కట్టమని చెప్పేసి వాళ్ళు మాట్లాడడంలో భాగంగా వీరు వారసులు కాబట్టి ఆ వారసులకు సంబంధించిన లింక్ సర్వీసులు పై డిపార్ట్మెంటు ఆదేశాల మేరకు అవి డిస్కనెక్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంటు రోజుకు మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మేము మా డ్యూటీ నిర్వర్తిస్తున్నాము. ఇందులో పబ్లిక్ అందరూ
రామాయణపేట పరిధి, మండల పరిధి, మున్సిపాలిటీ పరిధి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు బిల్లులు సకాలంలో కట్టి సెఫ్ట్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ అది కూడా మాకు ఇన్ టైంలో కట్టేసి రెవెన్యూ మా ఎలక్ట్రిసిటీ రెవెన్యూని పెంచడానికి సహకరిస్తారు కదని చెప్పేసి ఈ విధంగా ప్రజలందరినీ వేడుకుంటున్నాం.